3 ఆనియన్స్ వేస్తున్నాం. ఇక 3 ఆనియన్స్ కట్ చేసుకున్నా, తురుముకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కిలో చికెన్ తీసుకున్నా. ఇక కొంచెం పసుపు, కారము 3 స్పూన్లు వేస్తున్నా. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. 3 స్పూన్లు ఉప్పు వేసిన. కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, 3 స్పూన్ల ధనియాల పొడి వేసిన. కొంచెం వేసిన, కొంచెం 1 స్పూన్ అంతా ఇక గరం మసాలా వేసిన. మిరియాల పొడి వేసిన. 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్. నెక్స్ట్ ఆనియన్స్ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పుదీనా వేస్తున్నా. ఇక కల్మాకు వేసిన. కొత్తిమీర వేస్తున్నా. ఒక కట్టంతా పుదీనా, కొంచెం కల్మాకు, కొంచెం కొత్తిమీర వేసిన. ఇక మసాలాలు, కారం, ఉప్పు, కారం మసాలాలు, కొత్తిమీర, కల్మాకు, పుదీనా అన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇది ఒక స్టెప్ కలుపుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి, నూనె వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పెరుగు వేసుకోవాలి. స్పూను నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసి ఇక 3 స్పూన్ల ఆయిల్ పోస్తున్నా. 3 స్పూన్లు మంచిగా కలుపుకుంటున్నా. ఇక నెయ్యి వేసిన, ఆయిల్ పోసిన, మంచిగా పచ్చిమిర్చి వేసిన. ఇగో 2 నిమ్మరసము, 2 నిమ్మరసం వేసిన. 2 కాయలు వేసిన పెద్ద. పెరుగు వస్తున్నా. ఒక చిన్న కప్పు పెరుగు వస్తున్నా. మంచిగా కలుపుకోవాలి. పెరుగు వేసినాక ఇట్లా పీసులు మంచిగా కరెక్ట్గా పెట్టాలి. ఒక సమానం అనుకొని ఇక ఒక 1/2 అవర్, గంట వీలైతే మంచిగా నానబెట్టి పెట్టుకోవాలి. కొంచెం బిర్యానీ ఆకేసిన. ఇక పువ్వు వేస్తున్నా. బిర్యానీ పువ్వు వేసిన. ఇక కొంచెం పుదీనా, ఉప్పు, కొంచెం ఉప్పుగానే ఉంటే పోతుంది. 2 పచ్చిమిర్చి వేసిన. కొంచెం ధనియాల పొడి. ఇక కొంచెం చెక్కేస్తాను. 2 వేసిన. కొంచెం సాజీరా. గిర చూపెట్టేరా.
మంచిగా తిరిగేస్తాం మనం. ఆ. మంచిగా అయితే టెన్షన్ టెన్షన్ పెట్టాలి. నా పలుకు ఫస్ట్ది కొంచెం పలుకు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు పలుకు ఒక 80%, 70% పలుకు ఇరిగినాక వేయాలి. ఇలా కొంచెం వాటర్ అంతలో కొంచెం ఎంత నెయ్యి వస్తే అది మంచిగా ఉంటుంది. కొంచెం ఆయిల్ కూడా వస్తుంది. ఇక 15 నిమిషాలు ఫుల్ మంటలో పెట్టాలి. 15 నిమిషాలు. ఇక 15 నిమిషాలేమో ఫుల్ ఫ్లేమ్లో పెట్టాలి. 20 minutes స్లో పెట్టాలి. వేడి వేడి బిర్యానీ రెడీ. వావ్.